స్టోరీ స్టార్టింగ్‌లో మన మూవీ యొక్క హీరోయిన్ అయిన గాంగ్ తనొక పోలీస్ ఆఫీసర్. రోజులనే స్టేషన్‌కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర తను 3 చీప్ వెర్షన్స్ ఆఫ్ మైకేల్ జాక్సన్ డాన్సులు వేస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్ రికార్డ్ చేస్తూ ఉండడం చూస్తుంది. దగ్గరలోనే యాన్ అనే ఒక అమ్మాయిని కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరి నుంచి ఆ అమ్మాయి తప్పించుకోలేకపోతుంది. కరెక్ట్ టైంకి మన హీరో అయితే ఎంట్రీ ఇస్తాడు. హీరో ఒక టాలెంటెడ్ చెఫ్. హీరో కూడా అక్కడికి వచ్చి పెద్ద పీకేదేమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళెవరూ కూడా హీరోని చూసి ఏమాత్రం భయపడరు కాబట్టి. అప్పుడే అక్కడికి మన హీరోయిన్ అయితే పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకొని వస్తుంది కాబట్టి ఆ రౌడీ ఫెలోస్ అందరూ కూడా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతారు. విషయం ఏంటంటే హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా లవర్స్ అంట. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు. యాన్ అనే ఆ అమ్మాయి ఎవరినైతే ఇందాటి నుంచి వాళ్ళందరూ ఏడిపిస్తున్నారో హీరో ఆ అమ్మాయిని అతని రెస్టారెంట్ కి తీసుకొని వెళ్లి అతను కొత్తగా కనిపెట్టిన పాస్తా విత్ ఫిష్ అనే ఒక కొత్త రెసిపీని ఆ అమ్మాయికి తినిపిస్తాడు. హీరోయిన్ తన డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ ఇంకా తన కొలీగ్స్ అందరూ కూడా కంగ్రాచులేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుసు మన హీరోయిన్ ప్రేమలో ఉందని. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తర్వాత రోజే హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ వెడ్డింగ్ డ్రెస్సెస్ ని పిక్ చేసుకోవడానికి కూడా షాపింగ్ చేస్తారు. అంతా బాగానే వెళ్తుంది ఇక్కడి వరకు. సాయంత్రం హీరోయిన్ తన కొలీగ్స్ అందరినీ కూడా హీరో యొక్క రెస్టారెంట్ కి తీసుకుని వస్తుంది. అక్కడ వాళ్ళంతా హీరో యొక్క స్పెషల్ రెసిపీ అయిన ఈ పాస్తా విత్ ఫిష్ కర్రీని ఎంజాయ్ చేస్తారు. హీరోకి ఆపకుండా కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తారు చాలా బాగా చేశాడని. నెక్స్ట్ డేనే వాళ్ళ వెడ్డింగ్ డే. హీరోయిన్ ఇంకా రావాల్సిన గెస్ట్స్ అందరూ కూడా వెడ్డింగ్ లొకేషన్ కి టైంకే వచ్చేస్తారు. కానీ హీరో మాత్రం ఇంకా వెడ్డింగ్ లొకేషన్ కి రాలేదు. హీరోతో పాటు హీరోయిన్ వాళ్ళ మమ్మీ కూడా అక్కడికి రాలేదు. హీరోయిన్ వాళ్ళ మమ్మీ రాకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ విషయం హీరోయిన్ వాళ్ళ మమ్మీకి నచ్చదు. అందుకే ఇప్పుడు వీళ్ళ పెళ్లికి కూడా రానని మొండి పట్టుకొని ఇంట్లో కూర్చుంది. సో వాళ్ళ మమ్మీ రాకపోయినా హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. కానీ రావాల్సిన పెళ్లి కొడుకు ఇంకా రాకపోవడంతో హీరోయిన్ చాలా టెన్షన్ పడుతుంది. హీరోయిన్ యొక్క సీనియర్ ఆఫీసర్స్ అందరూ కూడా పెళ్లి కొడుకు కోసం సర్చ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళందరూ కూడా విఫలమే అవడంతో హీరోయిన్ చాలా అప్సెట్ అయ్యి వెడ్డింగ్ డెస్టినేషన్ నుంచి నడుచుకుంటూ అయితే అదే డ్రెస్ లో నడుచుకుంటూ అయితే హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది. చూస్తే హీరో వాళ్ళ ఇల్లు చాలా నార్మల్ గానే ఉంటుంది. ఏ గందరగోళం లేనట్టుగానే హీరోయిన్ కి అనిపిస్తుంది. వెళ్ళి అతని బెడ్ పైన పడుకొని అతనికి ఆపకుండా టెక్స్ట్ మెసేజ్ని పంపిస్తుంది. కానీ ఒక్క మెసేజ్ కూడా డెలివర్ అవుతున్నట్టు చూపించట్లేదు. హీరోయిన్ కి తన కొలీగ్స్ ఇప్పుడు ఒక సీసీటీవీ ఫుటేజ్ ని పంపిస్తారు. హీరోయిన్ ఇప్పుడు బయటికి వచ్చి ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే నుంచుందో ఆ ఫుటేజ్ కూడా అదే ప్లేస్ కి సంబంధించింది అయి ఉంటుంది. ఆ ఫుటేజ్ లో హీరో ఒక క్యాబ్ ఎక్కి అయితే ఆ క్యాబ్ లో ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్న టైంలో ఒక పేపర్ అయితే ఆ క్యాబ్ నుంచి కింద పడిపోతుంది. అప్పుడే హీరోయిన్ కళ్ళ ముందు ఒక ముగ్గురు అబ్బాయిలు అయితే అక్కడి నుంచి పారిపోతున్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళ ముగ్గురు ఇంకెవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో సిగ్నల్ పాయింట్ దగ్గర డాన్స్ చేసిన ఆ ముగ్గురు చీప్ వెర్షన్ ఆఫ్ మైకేల్ జాక్సన్ అయి ఉంటారు. కొంచెం వెతికిన తర్వాత హీరోయిన్ కి ఆ పేపర్ కూడా దొరికిస్తుంది. ఆ పేపర్ లో ఏదో ఒక లొకేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫోని పట్టుకొని హీరోయిన్ అయితే రావాల్సిన లొకేషన్ కి వచ్చేస్తుంది. లొకేషన్ కి వచ్చి చూస్తే హీరోయిన్ కి అదొక కాఫీ షాప్ అన్న విషయం అయితే అర్థమవుతుంది. లోపలికి వెళ్ళినప్పుడు హీరోయిన్ కి ఆ ప్లేస్ కొంచెం వింతగా అనిపిస్తుంది. అయినా సరే లోపలికి వెళ్ళి ఆ కాఫీ షాప్ ఓనర్ ని అడుగుతుంది ఇది ఎలాంటి ప్లేస్, చూడడానికి చాలా వింతగా ఉందని. ఈ కాఫీ షాప్ కి ఒక స్పెషాలిటీ ఉంది. కాఫీ షాప్ ని మేము సన్సెట్ అయిన తర్వాత ఓపెన్ చేస్తాము, సన్ రైజ్ అవ్వక ముందే మూసేస్తామని అంటాడు. అంటే జనరల్ గా అన్ని కాఫీ షాప్స్ ఇంకా రెస్టారెంట్స్ పొద్దు నుంచి రాత్రి వరకు ఓపెన్ లో ఉంటాయి కదా, దానికి కంప్లీట్ ఆపోజిట్ ఈ కాఫీ షాప్ మాత్రం అర్ధరాత్రి టైంలోనే ఓపెన్ లో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అవ్వక ముందే వీళ్ళ షాప్ ని మూసేస్తారంట. హీరోయిన్ తన ఫోన్ లో ఉన్న హీరో పిక్చర్ ని చూపించి అతని ఇక్కడికి ఏమైనా వచ్చాడని అడగదాం అనుకుంటుంది. కానీ తన ఫోన్ మాత్రం ఈ ప్లేస్ లో ఓపెన్ కావట్లేదు. అందుకే తన ఫోన్ బ్యాక్ కవర్ లో పెట్టుకున్న వాళ్ళిద్దరి యొక్క ఒక కపుల్ పిక్చర్ ని తీసి అతనికి చూపిస్తుంది. అదే టైంకి అక్కడికి ఒక వెయిటర్ అయితే వస్తాడు. హీరోయిన్ కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసిన తర్వాతే వాడు ఒక వెయిటర్ కాదు, తనకి కాబోయే భర్త, తన బాయ్ ఫ్రెండ్ మన హీరోని అని తెలుసుకొని వాడిని ఒక్కటి పీకుతుంది. పెళ్లి రోజు ఎక్కడికి పారిపోయావని అడిగినప్పుడు ఎక్స్క్యూజ్ మీ మేడం, అసలు మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు, పిచ్చిగానే ఉన్న పట్టిందా అని హీరోయిన్ తెలియనట్టు బిహేవ్ చేస్తాడు. ఎదవా, నన్ను ఒక్కదాన్నే వదిలేసి పారిపోవడమే కాక నేనెవరో తెలియనట్టు యాక్టింగ్ చేస్తావా, ఇప్పుడు నీ జుట్టు పీకల ముందు ఆగు అని చెప్పి ఆ ఫేక్ విగ్ ని లాగుదాం అనుకుంటుంది. కానీ ఆ జుట్టు చాలా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే అర్థమవుతుంది అదేమి ఫేక్ విగ్ కాదు, అది అతని రియల్ హెయిర్ అని. ఒక్క రోజులో నీ జుట్టు ఇంతలా ఎలా పెరిగిపోయింది, ఇంకా నువ్వు ఇంత యంగ్ గా ఎలా అయిపోయావని అడిగినప్పుడు మ్యామ్ మీరు ఎవరినో అనుకొని నా దగ్గరికి వచ్చి నాతో గొడవ పడుతున్నారు అనుకుంటా అని అంటాడు. లేదు నేను నీకోసమే వచ్చానని వాడి పేరు ఇంకా వాడి డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అన్ని డీటెయిల్స్ ని చెప్తుంది. హీరో కంప్లీట్ స్టన్ అయిపోతాడు. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసని అడిగినప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్ రా తింగరోడా, హా మాత్రం నాకు తెలియకుండా ఉంటుందా అని గట్టిగా అరుస్తుంది. తను ఒక సీన్ క్రియేట్ చేస్తుందని అప్పుడే హీరోయిన్ కి అర్థమవుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని చూస్తూ ఉండడంతో సరే అయితే నీ షిఫ్ట్ పూర్తయ్యేంత వరకు నేను బయట వెయిట్ చేస్తాను, పని అయిపోయిన తర్వాత ఒకసారి బయటకు వచ్చి నన్ను కాలు, నేను నీతో చాలా మాట్లాడాలని అంటుంది. హీరోయిన్ బయట ఎంతసేపు వెయిట్ చేసినా సరే హీరో బయటికి రాకపోవడంతో కోపం వచ్చి తనే లోపలికి వెళ్ళి అక్కడ ఇక్కడ అని అన్ని చోట్ల చూస్తుంది. కానీ ఎక్కడ హీరో కనిపించకపోవడంతో ఆ ఓనర్ ని అడిగినప్పుడు నువ్వు బయటికి వెళ్ళిన తర్వాతే వాడు కూడా నీ వెనకాల వచ్చాడు, మళ్ళీ వాడెక్కడికి పోయాడని నన్ను అడుగుతున్నావు ఏంటి అని అంటాడు. ఈ సీన్
సీన్స్ అన్ని చూసిన తర్వాత హీరోయిన్కి ఇంకా తన బుర్ర అస్సలు సహకరించకపోవడంతో ఎవిడెన్స్కి పనికొస్తుందని ఒక గ్లాస్ని అయితే తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ ఓనర్ అయితే మీరు ఇక్కడి నుంచి ఏ వస్తువుని తీసుకువెళ్ళడానికి వీల్లేదని అంటాడు. వెంటనే హీరోయిన్ తన ఫోన్ యొక్క స్క్రీన్ గార్డ్ని లాగేసి ఆ గ్లాస్కి దాన్ని అంటించి ఆ గ్లాస్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేస్తుంది. హీరోయిన్ అక్కడి నుంచి ఇలా వెళ్తుందో లేదో ఇప్పటి వరకు అక్కడే ఎక్కడో దాక్కున్న మన హీరో అయితే బయటికి వచ్చి ఆవిడ వెళ్ళిపోయిందా అని అన్నప్పుడు వెళ్ళిపోయింది, కాకపోతే తను మళ్ళీ ఏదో ఒక టైంలో ఇక్కడికి వచ్చే తీరుతుందని ఓనర్ అయితే చెప్తాడు. హీరోయిన్ ఆ గ్లాస్ నుంచి కలెక్ట్ చేసిన ఫింగర్ ప్రింట్స్ ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఆ గ్లాస్ పైన 2 ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయంట. అంటే ఇద్దరు మనుషులు అని అర్థం. ఒకటి మన హీరోది ఓకే, రెండోది మాత్రం ఎవరితో వెళ్ళి తెలియట్లేదు. అది కంప్లీట్లీ అన్ఐడెంటిఫైడ్గా ఉండడంతో వీళ్ళు ఆశ్చర్యపోయి మళ్ళీ ఆ కాఫీ షాప్ దగ్గరికి అయితే బయలుదేరి వెళ్తారు. కానీ వాళ్ళ లొకేషన్కి వచ్చి చూస్తేనే షాక్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే రాత్రి ఉన్న ఆ కాఫీ షాప్ ఇప్పుడు కనిపించకుండా పోతుంది. అక్కడ జస్ట్ ఒక గోడ మాత్రమే ఉండడంతో హీరోయిన్ కంప్లీట్ షాక్లో ఉంటుంది. తన కొలీగ్స్ ఏమో హీరోయిన్ చెప్తుంది అబద్ధమేమో అనుకుంటారు. తనకి జస్ట్ ఏదో ఒక పీడకలు వచ్చి ఉంటుంది. నువ్వు వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకోక 2 రోజులు లీవ్ పెట్టుకొని సజెస్ట్ చేస్తారు. హీరో ఆమెకి ఒక్క మాట కూడా చెప్పకుండా ఎటో వెళ్ళిపోవడం వల్ల హీరోయిన్కి కూడా ఒంట్లో బాగోకుండా పోయిందేమో అని హీరోయిన్కి అనిపిస్తుంది. అందుకే తాను కన్వీనియన్స్ స్టోర్కి వచ్చి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా కొనుక్కున్నప్పుడు ఆ ముగ్గురు ఇన్స్టాగ్రామ్ రీలర్స్ అయితే కనిపిస్తారు. వాళ్ళ ముగ్గురు మన హీరోయిన్ చూసి చూడంగానే పారిపోతారు. హీరోయిన్ వెంటనే వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి డ్రింక్స్ కూడా కొనిపిస్తుంది. నా బాయ్ ఫ్రెండ్ కనిపించకుండా పోయాడు, వాడు ఎవడో కూడా మీకు తెలుసు, వాడిని మీరేమన్నా కలిచారా, లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళాడేమో అన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలుసా అని అడిగినప్పుడు హీరో ఎక్కడికి వెళ్ళిపోయాడా అనే విషయం అయితే మాకు తెలియదు, కానీ హీరోని మేము కలవడం అయితే కలిసాము. అతను రోజు రాత్రి మందు బాటిల్ని కొనుక్కొని మీ మమ్మీ వాళ్ళ ఇంటికే బయలుదేరాడు. మేము అతన్ని హెచ్చరించడానికి కూడా ప్రయత్నించాము. హీరోయిన్ వాళ్ళ మమ్మీ అంత మంచిది కాదు, తన కొవ్విచ్చి తను బ్లాక్ మ్యాజిక్ చేసే ఒక మంత్రగత్త అని, అయినా సరే మా మాటలు వినిపించుకోకుండా తను మీ మమ్మీని కలవడానికి వెళ్ళాడని చెప్తారు. ఇంక ఈ విషయం తెలిసిన తర్వాత హీరోయిన్ వెంటనే వాళ్ళ మమ్మీని కలవడానికి అయితే వాళ్ళ మమ్మీ ఇంటికి వచ్చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఒక ఆస్ట్రాలజర్, సింపుల్ గా ఒక మంత్రగత్త టైప్ అనుకోండి. ఆవిడ ఒక ఇంపార్టెంట్ శుద్ర పూజని చేయడానికి వాళ్ళ గార్డెన్ లో బోల్డ్ అని అరేంజ్మెంట్స్ చేసుకొని రెడీగా ఉంటుంది. కరెక్ట్ టైం కి తన కూతురు అయితే ఇంట్లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అమ్మ నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు, వాడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియట్లేదు, కొంచెం వాడు ఎక్కడికి వెళ్ళాడో వాడి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నీ మ్యాజిక్ ని వాడి కనిపెట్టవా ప్లీజ్ అని అడిగినప్పుడు ఆవిడ కార్డ్స్ ని ఇలా అలా తిరిగేసి ఒక కార్డ్ని అయితే తీసి నీ బాయ్ ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడు, వాడికి అర్జెంట్ గా హెల్ప్ కావాలి, కానీ ఎక్కడున్నాడో నాకు కూడా తెలియట్లేదని చెప్తుంది. హీరోయిన్ మరొకసారి ఆ కాఫీ షాప్ కి వెళ్దామని అనుకుంటుంది. ఎందుకంటే తనకి ఓనర్ మాటలైతే గుర్తొస్తాయి దట్ వాళ్ళ కాఫీ షాప్ కేవలం అర్ధరాత్రి టైంలో మాత్రమే ఓపెన్ లో ఉంటుందని. హీరోయిన్ నిజంగానే అక్కడికి వెళ్ళి చూస్తే మళ్ళీ ఆ కాఫీ షాప్ మ్యాజికల్ గా అక్కడ అపియర్ అవుతుంది. కాఫీ షాప్ లో హీరో ఓనర్ తో మాట్లాడుతూ నిన్నొచ్చిన ఆ అమ్మాయి నిజంగా నాకు ఫ్యూచర్ వైఫ్ అవ్వబోతుందా అని అడిగినప్పుడు ఖచ్చితంగా తనే నీకు కాబోయే భార్య అని అంటాడు. అదే టైంకి హీరోయిన్ చాలా కోపంగా కాఫీ షాప్ లోపలికి అయితే వచ్చేస్తుంది. హీరోయిన్ వస్తుందని గమనించి హీరో అక్కడి నుంచి అయితే చాలా వేగంగా ఇంకెక్కడో దాక్కోవడానికి పారిపోతాడు. హీరోయిన్ ఓనర్ దగ్గరికి వచ్చి మీరందరూ ఎవరు, ఈ కాఫీ షాప్ ని ఇక్కడ ఎందుకు పెట్టారు, మీ ఎవరి ఫింగర్ ప్రింట్స్ రిజిస్టర్ అవ్వలేదు, కనీసం ఈ షాప్ ఇక్కడ ఉందన్నట్టుగా ఏ గూగుల్ మ్యాప్ లోనూ కూడా లేదు, నా దగ్గర మీరేమైనా దాస్తున్నట్లయితే వెంటనే అన్ని విషయాల్ని చెప్పేయండి, నేను ఒక పోలీస్ ఆఫీసర్ అన్న విషయం మర్చిపోయి ఏమైనా డ్రామాలు చేశారంటే అస్సలు బాగోదని చెప్తుంది. అదే టైంకి హీరో అక్కడి నుంచి ఇంకా ఎక్కడికో వెళ్ళడానికి ట్రై చేస్తాడు. హీరోయిన్ పట్టేసుకుంటుంది కూడా అతన్ని. ఒక్క నిమిషం ఆగరారే, ఎక్కడికి పారిపోవడానికి ట్రై చేస్తున్నావు, ఒక్క అడుగు ముందుకో వెనక్కో లేదా పక్కకి వేసినా సరే నా గన్ లో బుల్లెట్స్ రెడీగా ఉన్నాయి, షూట్ చేసి చంపేస్తానని బెదిరిస్తుంది. హీరోయిన్ హీరోకి అతని ప్రామిస్ ని గుర్తు చేస్తుంది. నువ్వు నీ 30th బర్త్డే టైం కల్లా నన్ను పెళ్లి చేసుకుంటావని నాకు ప్రామిస్ చేసావు, ఆ ప్రామిస్ ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు, ఎందుకు నా నుంచి దూరంగా పారిపోవడానికి ప్రయత్నించావని అడిగినప్పుడు 30th బర్త్డేనా, ఏం మాట్లాడుతున్నారు మేడం, నాకు ఇంకా 15 ఏళ్ళు మాత్రమే అని హీరోయిన్ ని షాక్ అయ్యేలా ఒక విషయం అయితే చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ అక్కడున్న జనాలందరినీ నోటీస్ చేస్తుంది. చూస్తే కొంతమంది పాస్ట్ నుంచి వచ్చినట్టు, ఇంకొంతమంది ఫ్యూచర్ నుంచి వచ్చినట్టు డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారు. కన్ఫ్యూజ్ అయిన హీరోయిన్ ఇక్కడ ఏం జరుగుతుందని హీరోని అడిగినప్పుడు ఈ కాఫీ షాప్ చాలా స్పెషల్ అని ముందే చెప్పాం కదా, ఇది కేవలం అర్ధరాత్రుల టైంలో మాత్రమే ఓపెన్ లో ఉంటుంది, ఇంకా ఈ కాఫీ షాప్ ని కేవలం ఈ టైం లైన్ వాళ్ళు మాత్రమే కాదు విజిట్ చేసేది, ఏన్షియంట్ పాస్ట్ నుంచి ఎక్స్టెంట్ అయ్యే ఫ్యూచర్ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా మా కాఫీ షాప్ ని విజిట్ చేస్తారు. డిఫరెంట్ టైం లైన్స్ కి చెందిన వాళ్ళందరూ కూడా ఈ కాఫీ షాప్ కి వచ్చి కాఫీ తాగుతారని చెప్పేసరికి హీరోయిన్ బుర్ర పాడైపోతుంది. సో హీరోయిన్ కి ఒక విషయం అయితే అర్థమవుతుంది, తను ఎదురుగా కూర్చున్నది ఆమె ప్రేమించిన హీరో అయితే కాదని, తన ఎదురుగా ఉన్నది 15 ఏళ్ల క్రితం యొక్క హీరో యొక్క పాస్ట్ సెల్ఫ్ అని తెలుసుకుంటుంది. ఎక్సైట్ అయిన హీరో కూడా అయితే నువ్వే నా ఫ్యూచర్ వైఫ్ అన్నమాట, మనం ఎలా కలిసాము, మన లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందనే విషయాలన్నింటినీ కూడా కొంచెం నాకు చెప్పవా, ఆతృత ఆపుకోలేకపోతున్నాను అన్నప్పుడు హీరోయిన్ కూడా వాళ్ళ లవ్ స్టోరీ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ఓ రోజు హీరో ఫుల్ గా తాగేసి సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతాడు. అదే టైంకి హీరోయిన్ అక్కడ చుట్టుపక్కలలోనే ఉండడంతో హీరోని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. ఆమెతో గొడవ కూడా పడతాడు. అయినా సరే పట్టించుకొని హీరోయిన్ అతన్ని ఎలాగోలాగా అరెస్ట్ అయితే చేసేస్తుంది. అరెస్ట్ అంటే పెద్ద అరెస్ట్ ఏమీ కాదులే, జైలు నుంచి నేను ఒకే ఒక్క రోజులోనే రిలీజ్ చేసేసాను, ఆ తర్వాత
నేను నిన్ను అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను. నువ్వు నీ రూఫ్ టాప్ పైన కూర్చొని పాడే పాటలు చాలా బాగుంటాయి. వాటిని వినడానికి నాకు ఖాళీ దొరికిన ప్రతిసారి అక్కడికి నా స్కూటీ వేసుకొని వచ్చేస్తాను. ఇంకా నువ్వు ఒక రెస్టారెంట్ని కూడా నడుపుతున్నావు అని తెలిసి నీ స్పెషల్ డిష్ అయిన ఆ పాస్తా విత్ ఫిష్ టేస్ట్ చేయడానికి కూడా నేను అప్పుడప్పుడు వస్తూ ఉండేదాన్ని. నువ్వు వండే ఫుడ్ చాలా బాగుంటుంది, అది నాకు చాలా ఇష్టం అని కూడా చెప్తుంది. తర్వాత రోజు నుంచి ప్రతిరోజు మిస్ అవ్వకుండా నీ మ్యూజిక్ని వినడానికి అయితే నేను ఆ ప్లేస్కి వస్తూ ఉండేదాన్ని. అప్పుడప్పుడు నీ కోసం బీర్ కూడా తెచ్చేదాన్ని, మన ఇద్దరం కలిసి తాగేవాళ్ళం కూడా. అలా మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఆ ఫ్రెండ్షిప్పే ప్రేమగా మారింది. ఓ రోజు నువ్వు ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటా అని నాకు మ్యారేజ్ ప్రపోజల్ని కూడా ఇచ్చావు. నేను కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేశాను. కానీ ఆ తర్వాత నువ్వు ఏమైపోయావో దేవుడికి తెలియాలి అని అనేసరికి ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ కట్ అవుతుంది. హీరో ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత అదేంటి, నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక రాక్ స్టార్ అవ్వాలనుకున్నాను, మరి ఒక రెస్టారెంట్ పెట్టుకొని దానిలో నూడిల్స్ అమ్ముకోవడం ఏంటి, నా బ్యాండ్ సంగతి ఏంటి, నా బ్యాండ్ మెంబర్స్ అందరూ కూడా ఏమయ్యారని అడుగుతాడు. కానీ హీరో ఎప్పుడు కూడా తన బ్యాండ్ మెంబర్స్ గురించి ఇంకా తన మ్యూజిక్ టాలెంట్ గురించి ఏ విషయాల్ని షేర్ చేయలేదు కాబట్టి హీరోయిన్కి దీని గురించి ఎటువంటి ఐడియా అయితే ఉండదు. హీరోయిన్కి కోపం కొంచెం ఎక్కువే. అప్పుడప్పుడు హీరో పైన అరుస్తూ ఉంటుంది. తన ఈ రూట్ బిహేవియర్ వల్లే హీరో తన్ని పెళ్లి రోజున వదిలేసి ఎక్కడికో పారిపోయాడని హీరోయిన్ అనుకుంటుంది. హీరోకి ఒక బ్యాండ్ ఉంది, ఆ బ్యాండ్ లో మెంబర్స్ కూడా ఉన్నారని తెలుసుకొని ఆ బ్యాండ్ మెంబర్స్ ని కలవడానికి లొకేషన్ కి అయితే వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక అమ్మాయి అయితే ఉంటుంది. ఆ అమ్మాయిని హీరో ఏమయ్యాడు, హీరో గురించి ఏమన్నా తెలుసా అని అడిగినప్పుడు హీరోతో నేను మాట్లాడి 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాల క్రితం మేము ఒక కాన్సర్ట్ పర్ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు అతను ఆ ఈవెంట్ని మధ్యలోనే వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, ఎందుకు వెళ్ళాడో మాకు అంతకు మించి తెలీదు. ఇంకా ఆ రోజు తర్వాత నుంచి మేము అతనితో మాట్లాడలేదు. మా మధ్యన డిస్కనెక్షన్ కూడా పెరిగిపోయింది. కానీ ఒక విషయం అయితే నాకు బాగా తెలుసు, అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది. దాని లోపల అతను అప్పుడప్పుడు పాటలు పాడతాడు, కొన్నిసార్లు లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తాడని చెప్పేసరికి హీరోయిన్ వెంటనే హీరో వాళ్ళ ఇంటికైతే వస్తుంది. అతని కంప్యూటర్ ఓపెన్ చేసి అతని లైవ్ స్ట్రీమింగ్ అన్నిటినీ కూడా చూడడం మొదలు పెట్టింది. హీరో చేసే లైవ్ స్ట్రీమింగ్ యొక్క ఒక వీడియోలో హీరోయిన్ వాళ్ళ మమ్మీని చూస్తుంది. ఇంకా వెంటనే వాళ్ళ మమ్మీ దగ్గరికి పరిగెత్తి, అమ్మ ఈ వయసులో అసలు నువ్వు ఒమేగల్లో ఏం చేస్తున్నావు చెప్పు, ఒమేగల్లో మా అమ్మగారికి ఏం పని పడిందో చెప్పండి అని అన్నప్పుడు నిన్న కస్టమర్స్ని ఒమేగల్లోనే వెతుక్కుంటాను, అక్కడ వాళ్ళ బాధలు సంతోషాలు అన్నీ తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్కి ఏమన్నా సొల్యూషన్ ఇవ్వడానికి నా బ్లాక్ మ్యాజిక్ని వాడతాను. సో ఒమేగల్లో ఉండడం అత్యవసరం అని చెప్తుంది. అమ్మ రీసెంట్గానే నా బాయ్ ఫ్రెండ్తో కూడా నువ్వు ఒక ఒమేగల్ వీడియోలో మాట్లాడావు, అతనితో ఏం మాట్లాడావు, ఒకసారి నాకు ఆ వీడియో చూపించవా అని అడిగినప్పుడు వాళ్ళ మమ్మీ వెంటనే ఆ వీడియోని వెతికి వీడియోని ప్లే చేస్తుంది. హీరోయిన్ వాళ్ళ మమ్మీకి తెలీదు హీరోయిన్ ప్రేమిస్తున్న ఆ అబ్బాయితోనే తను వీడియో కాల్లో ఉందని. ఇంకా హీరోకి కూడా తను మాట్లాడుతుంది అతని అత్తగారితోనే అన్న విషయం తెలీదు. వీడియోలో తన బాధని పంచుకుంటూ హీరో మ్యూజిక్ ఇండస్ట్రీలో నా పేరుని నిలబెట్టుకుందాం అనుకున్నాను, కానీ నా పేరు ఎవరికి తెలియకుండా పోయింది. ఎంత కష్టపడినా సరే ఎవరు నా టాలెంట్ని నోటీస్ చేయట్లేదు, అందుకే నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. దానివల్లే సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. కానీ వన్స్ హీరోయిన్ని కలిసిన తర్వాత నేను చనిపోదాం అనుకున్న ఆలోచనలన్నింటినీ కూడా నా మనసులోంచి తొలగించేసుకున్నాను. హీరోయిన్ నా జీవితంలో మళ్ళీ వెలుగుని నింపింది. తన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, తన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నానన్న హ్యాపీ న్యూస్ని హీరోయిన్ వాళ్ళ అమ్మకి చెప్తాడు. సో హీరో తన బాధలు ఇంకా డిప్రెషన్ని ఏ రోజు కూడా హీరోయిన్తో పంచుకోలేదు కాబట్టి హీరోయిన్కి కూడా ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. అందుకే హీరో పైన అప్పుడప్పుడు అరుస్తూ కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుంది. ఈ కోపాన్ని తట్టుకోలేకే హీరో ఆమెని వదిలేసి వెళ్ళిపోయాడేమో అని హీరోయిన్ చాలా బాధపడి ఏడుస్తుంది. మూవీ స్టార్టింగ్లో కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ ఇయాన్ అనే ఒక అమ్మాయిని ఏడిపించి ర్యాగింగ్ చేస్తారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న పోలీస్ డిపార్ట్మెంట్కి కాల్ చేసి మా కూతురి వాళ్ళ ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో కొంచెం కనిపెట్టండి అని అడుగుతారు. హీరోయిన్ రాత్రి మళ్ళీ కాఫీ షాప్కి వస్తుంది. అంతా నేనే చేశాను, మొత్తం నా వల్లే జరిగింది, నేను అతని బాధల గురించి సరిగ్గా తెలుసుకొని అతనితో సరిగ్గా మాట్లాడి ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదని కొంచెం అప్సెట్ అయినట్టుగా మాట్లాడడంతో ఓనర్ ఒక కాఫీని అయితే హీరోయిన్కి ఇచ్చి దీన్ని తాగండి అంతా సెట్ అయిపోతుందని అంటాడు. అదే టైంకి అక్కడికి ఒక లేడీ అయితే వచ్చి, హే నీ పేరు గాంగే కదా అని మన హీరోయిన్ని అడుగుతుంది. అవును నా పేరు కరెక్టే, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, నా పేరు మీకెలా తెలుసు అని అడిగినప్పుడు నన్ను గుర్తుపట్టి ఉండరు, నా పేరు ఇయాన్. చిన్నప్పుడు ఆ స్కూల్ స్టూడెంట్స్ అంతా ప్రతిరోజు నన్ను రోడ్ పైన ర్యాగింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవ్రీడే మీరే వచ్చి కదా నన్ను రెస్క్యూ చేసేది, నేను మిమ్మల్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేనని సంతోషంగా చెప్తుంది. హీరోయిన్ తను ఎదురుగా కూర్చున్నది యాన్ అని తెలిసిన తర్వాత ఇంకా షాక్ ప్లస్ సర్ప్రైజ్ ఫీల్ నుంచి బయటికి రాలేకపోతుంది. ఎందుకంటే నిన్నటి వరకు యాన్ ఒక డంబ్ ఇంకా చాలా వీక్ అమ్మాయి, కానీ ఇవాళ చూస్తే తను చాలా పెద్ద అయిపోయింది, ఇంకా చాలా స్ట్రాంగ్ ఇంకా కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. కాబట్టి అప్పుడే హీరోయిన్ తెలుసుకుంటుంది ఈ అమ్మాయి ఫ్యూచర్ నుంచి వచ్చిన యాన్ అని. యాన్ మన హీరోయిన్తో బోల్డ్ అని కబుర్లు చెప్తుంది. ఫ్యూచర్లో తన జీవితంలో ఏమేమైనాయి అన్న అన్ని విషయాల్ని కూడా మన హీరోయిన్కి తెలియపరిచి అక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతుంది. తర్వాత రోజు కూడా రోడ్ మీద ఈ అన్ని ఆ రౌడీ స్టూడెంట్స్ అందరూ మళ్ళీ ర్యాగింగ్ చేస్తారు. ఈసారి ఈ ముగ్గురు ఇన్స్టాగ్రామ్ రీలర్సే రంగంలోకి దిగి ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళ వల్ల కూడా ఏమీ అవ్వదు అక్కడ. కానీ మన హీరోయిన్ ఎంట్రీని ఇస్తుంది, వాళ్ళంతా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతారు. ఇయాన్ని కాపాడే ప్రాసెస్ లో ఆ ముగ్గురులో మెయిన్ అబ్బాయి అయితే దెబ్బల్ని కూడా కాస్తాడు. వాడి మొహం పైన ఇప్పుడు మనకి దెబ్బలు కూడా కనిపిస్తాయి. హీరోయిన్ వాడితో మాట్లాడుతూ బీ ప్రిపేర్డ్, నువ్వు ఇయాన్ని ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోబోతున్నావు అన్న హ్యాపీ న్యూస్ అయితే ఇస్తుంది. హీరోయిన్ కి ఇన్ఫర్మేషన్ ని ఫ్యూచర్ ఇయానే ఇచ్చి ఉంటుంది. అది కూడా నిన్న రాత్రి వాళ్ళిద్దరూ ముచ్చట్లు పెట్టుంటారు కదా, ఆ
అప్పుడు ఇయాన్ ఈ విషయాలన్నిటిని చెప్పి ఉంటుంది దట్ తన ముగ్గురు ఇన్స్టాగ్రామ్ రీలర్స్లో ఉన్న మెయిన్ పర్సన్ని పెళ్లి చేసుకోబోతుంది. ఫ్యూచర్లో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారని. హీరోయిన్ వాళ్ళ మమ్మీ బ్లాక్ మ్యాజిక్ని స్టార్ట్ చేసి హీరో కోసం వెతకడం మొదలు పెడుతుంది. తను చాలాసేపు ట్రై చేసిన తర్వాతే హీరో ఆమె చుట్టుపక్కలలోనే ఎక్కడో ఉన్నాడన్న విషయం అయితే ఆమెకి తెలుస్తుంది. ఇదే విషయాన్ని హీరోయిన్కి కూడా కాల్ చేసి చెప్పడంతో హీరోయిన్ వెంటనే వాళ్ళ మమ్మీని కలవడానికి వాళ్ళ మమ్మీ ఇంటికి అయితే బయలుదేరుతుంది. హీరోయిన్ వాళ్ళ మమ్మీని కలిసే కంగారులో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి షార్ట్ కట్లో వెళ్దాం అనుకుంటుంది. 2 అడుగులు ముందుకు వేస్తుందో లేదో గార్డెన్ ఏరియాలో ఉన్న పెద్ద గోతిలో హీరోయిన్ పైనుంచి కిందకి పడిపోతుంది. ఇక్కడే ఒక ట్విస్ట్, హీరో కూడా ఇదే గోతిలో ఉంటాడు. హీరోయిన్ ఇన్ని రోజుల తర్వాత అతన్ని చూసి హ్యాపీగా వెళ్ళి హీరోని గట్టిగా హగ్ చేసుకుంటుంది. నేనంటే కోపం అయితే నాకే చెప్పొచ్చు కదా, ఇక్కడికి వచ్చి దాక్కోవాల్సిన అవసరం ఏముంది అని అడిగినప్పుడు ఏం మాట్లాడుతున్నావో పిచ్చిదానా, నేను ఇక్కడికి ఏమైనా పిక్నిక్ చేసుకోవడానికి వచ్చాను అనుకుంటున్నావా? ఈ గోతిలో నేను పడ్డాను, నా కాళ్ళు ఇక్కడ ఇరుక్కుపోయింది, నా ఫోన్ కూడా విరిగిపోయింది, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, నన్ను ఇక్కడి నుంచి ఎవరు సేవ్ చేస్తారో కూడా తెలియక 2 రోజుల నుంచి ఏడుస్తూ కూర్చున్నానని చెప్తాడు. విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ మమ్మీకి హీరో ఇంకా హీరోయిన్ పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. వీళ్ళిద్దరి లవ్ని ఆవిడ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ మమ్మీని ఒప్పించడానికి హీరో అయితే వాళ్ళ మమ్మీతో మాట్లాడడానికి ఒక మందు బాటిల్ని తీసుకొని గిఫ్ట్ లాగా ఆవిడ దగ్గరికి అయితే వెళ్దామని వస్తాడు. పాపం అతనికి తెలియక ఇంటి యొక్క ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి కాకుండా బ్యాక్ ఎంట్రన్స్ నుంచి ఎంట్రీ ఇద్దాం అనుకుంటాడు. అక్కడ ఆల్రెడీ వాళ్ళ మమ్మీ శుద్ర పూజలన్నీ చేద్దామని గార్డెన్ ఏరియాలో పెద్ద పెద్ద గోతుల్ని తవ్వి పెట్టుకొని ఉంటుంది. ఇవే గార్డెన్ అరేంజ్మెంట్స్ గురించి వాళ్ళ మమ్మీ మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్కి కూడా చెప్పుంటుంది. కరెక్ట్ టైంకి అక్కడికి ఇయాన్ని ఎప్పుడు ఏడిపించి ఆ రౌడీ స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చి మన హీరో పైన రాళ్ళు అయితే విసురుతారు. హీరో ఆ రాళ్ళ నుంచి తప్పించుకుంటూ వచ్చి ఈ గోతులో అయితే పడిపోతాడు. 2 రోజుల నుంచి అతన్ని ఎవరు కాపాడడానికి రావట్లేదు. హీరోయిన్ వాళ్ళ మమ్మీకి గిఫ్ట్ చేద్దామని తెచ్చిన ఆ మందు బాటిల్లో ఉన్న మందుని తాగే ఈ 2 రోజులు కూడా ప్రాణాలతో ఉన్నానని చెప్తాడు. ఓహో, ఇంత జరిగిందా, నాకు ఈ విషయాలన్నీ తెలియక నేనే ఏదేదో ఊహించేసుకున్నానని చెప్తుంది. నీకు ఇంకొక విషయం తెలుసా, నువ్వు మా మమ్మీతో ఒమేగల్ వీడియోలో కూడా ఉన్నావు, నేను ఆ వీడియోని కూడా చూసానని చెప్తుంది. కాసేపటికి పెద్ద ఆవిడ ఆ గోతు దగ్గరికి వచ్చి నేను తవ్విన గోతులో మీరిద్దరు ఏం చేస్తున్నారని అడిగినప్పుడు ఇదెక్కడ విడ్డూరమో నాకు కూడా తెలియట్లేదు, ఎవరు తవ్విన గోతులో వాళ్ళు పడతారంటారు కానీ ఇక్కడ తల్లి తవ్విన గోతులో కూతురు ఇంకా అల్లుడు పడ్డం ఏంటో అని హీరోయిన్ ఒక జోక్ అయితే వేస్తుంది. తర్వాత హీరోయిన్ వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరిని రెస్క్యూ చేసి హాస్పిటల్కి కూడా తీసుకొని వస్తుంది. అంటే ఈ పెద్దావిడ ఇక్కడికి వచ్చేది హీరోయిన్ ఫోన్ కాల్ చేసిన తర్వాతే. హీరో ఫోన్ పైనుంచి కింద పడడం వల్ల పగిలిపోయి ఉంటుంది. అందుకే అతను ఎవరిని కాంటాక్ట్ అవ్వలేక 2 రోజులు అక్కడే ఇరుక్కుపోయి ఉంటాడు. హీరో హీరోయిన్ ఇద్దరు మళ్ళీ కలిసిపోయి ఉంటారు. ఈసారి హీరోయిన్ వాళ్ళ మమ్మీని కూడా ఒప్పించేసి ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా అందరి ముందు గెస్ట్స్ అందరినీ పిలిపించి చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటారు. యాక్చువల్గా ఇది ఒక చిన్న సస్పెన్స్ ట్విస్టెడ్ స్టోరీ లాంటిది. ఆ మ్యాజికల్ షాప్ అనేది జస్ట్ మనల్ని డైవర్ట్ చేయడానికి పెట్టారు. మూవీ స్టార్టింగ్ లోనే మనకి హింట్ ఇచ్చేశారు దట్ హీరోయిన్ వాళ్ళ మమ్మీ గోతుల్ని తవ్వి పెట్టింది, గార్డెన్ అరేంజ్మెంట్స్ చేసుకొని ఉంది శుద్ర పూజలు చేయడానికి. హీరో కూడా మందు బాటిల్ని పట్టుకొని హీరోయిన్ వాళ్ళ మమ్మీ ఇంటికి వెళ్ళాడన్న విషయం కూడా ఆ ముగ్గురు రీలర్స్ చెప్పి ఉంటారు కదా, ఆ టైంకి మనం గెస్ట్ చేసేయాల్సింది. ఇంకా ఈ కాఫీ షాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే విడిపోయిన జనాల్ని ఒకే దగ్గరికి తెచ్చి వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తుంది. ఇదే సీన్ని చూపిస్తూ ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ ట్విస్టెడ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది, ఎండింగ్ మరీ ముఖ్యంగా మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.